ఆ ముగ్గురు ప్రాణ స్నేహితులు ముగ్గురిది ఒకే ఊరు ఒకే చోట కలిసి చదువుకున్నారు ఒకే ఊర్లో ఉంటున్నారు కానీ ఆ ముగ్గురు 3 రోజుల వ్యవధిలో బలవన్మరణానికి పాల్పడ్డారు ఇంతకీ ఏం జరిగిందో తెలియని పరిస్థితి ఎస్ మీరు వింటుంది నిజమే ఇద్దరు అమ్మాయిలు ఓ అబ్బాయి రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామంలో జరిగింది ఈ ఘటన ఈ నెల 21న ఇంట్లో ఊరేసుకొని వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడింది బుధవారం రాత్రే రాకేష్ ఫ్యాన్ కూరేసుకున్నాడు ఈ నెల 23న శ్రీజ ఫ్యాన్ కూరేసుకొని సూసైడ్ చేసుకుంది ముగ్గురి ఆత్మహత్యల వెనుక కారణం ఏంటి అసలు ఏ కారణాలతో చనిపోవాల్సి వచ్చింది ముగ్గురి మరణాల వెనుక మిస్టరీ ఏంటి అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారుతుంది వరుస బలవన్మరణాలపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఒకే ఊరు ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్న ముగ్గురు ప్రాణ స్నేహితులు కేవలం 3 రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరుగా ప్రాణాలు తీసుకున్నారు ఈ హృదయ విదారక ఘటన హైత్నగర్ పరిధిలోని కోహెడ్లో చోటు చేసుకుంది ఒకరి మరణాన్ని జీర్ణించుకోకముందే మిగతా ఇద్దరు బలవన్మరణానికి పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది కోహెడకు చెందిన గ్యార వైష్ణవి సతాలి రాకేష్ బుడ్డా శ్రీజ 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు వీరి మధ్య మంచి స్నేహం ఉంది వీరిలో వైష్ణవి గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది సరైన వైద్యం తీసుకోకపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఈ నెల 21న ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది బుధవారం వైష్ణవి అంత్యక్రియలు జరిగాయి ఈ కార్యక్రమానికి ఆమె స్నేహితుడైన రాకేష్ కూడా హాజరయ్యాడు స్నేహితురాలి మరణంతో తీవ్రంగా కలత చెందిన రాకేష్ ఆ రోజు రాత్రి తన డ్యూటీ ముగించుకొని ఇంటికి సమీపంలో ఓ షెటర్లో నిద్రపోయాడు గురువారం ఉదయం తల్లి యాదమ్మ నిద్రలేచి చూసరికి రాకేష్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు కుమారుడిని అలా చూసి ఆ తల్లి గుండెల విసేలా రోధించింది ఇక ఈ రెండు విషాదాల నుంచి కోహెడ గ్రామస్తులు తేరుకోకముందే మరో ఘోరం వీరి స్నేహితురాలైన శ్రీజ తండ్రి నరసింహ గురువారం తెల్లవారుజామున 5 గంటలకు తన కూతుర్ని నిద్రలేపి డ్యూటీకి వెళ్లారు ఉదయం 11 గంటల సమయంలో శ్రీజ బలవన్మరణానికి పాల్పడిందంటూ ఆయనకు ఫోన్ వచ్చింది హుటాహుటిన ఇంటికి వచ్చి చూస్తే కూతురు ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో ఆయన కన్నీరు మున్నయ్యారు ఇలా వరుసగా 3 రోజుల్లో ముగ్గురు స్నేహితుల బలవన్మరణాలు పలు అనుమానాలకైతే తావిస్తుంది ఒకరి మరణం మిగతా ఇద్దరిని ప్రభావితం చేసిందంటే ప్రస్తుతం ఇదే అంశంపై అక్కడ చర్చ జరుగుతుంది లేక మరేదైనా కారణం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక ఈ కోణంలోనే ప్రస్తుతం ఆ గ్రామంలో చర్చ అయితే సాగుతోంది సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే అనేక కోణాల్లో చర్చ జరుగుతుంది అసలు ఎందుకు ముగ్గురు ప్రాణ స్నేహితులు ఇలా బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది అనేది ఇప్పుడు ఒక అంతు చిక్కని ప్రశ్న పాపం ఈ ముగ్గురు ప్రాణ స్నేహితులు కావడంతో ఒకరి మరణాన్ని ఒకరు జీర్ణించుకోలేకే ఇలా జరిగిందా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా అనేది ఇప్పుడు ఆ గ్రామం మొత్తం జరుగుతున్న చర్చ పాపం కలిసి చదువుకున్న 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రాణ స్నేహితులు మరి ఎందుకు ఇంత మానసికంగా కుంగుబాటుకు గురయ్యారు అనేది ఇంకా దానికి సంబంధించి అయితే ఒక చర్చ జరుగుతుంది పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు మొత్తం మీద కోహెడ గ్రామంలో అయితే ఆ గ్రామం ఇంకా తేరుకోలేకపోతుంది ముగ్గురు యూత్ ముగ్గురు చనిపోయేసరికి అసలు ఏం జరిగిందో ఆ గ్రామం తెలియని పరిస్థితి అంతా 20 ఏళ్ళ లోపు వాళ్ళే సో ఎందుకు చనిపోవాల్సి వచ్చింది వరుస బలవన్మరణాలకు కారణం ఏంటనేది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చర్చించుకుంటున్నారు పోలీసులు ఆరా తీస్తున్నారు అసలు ఏం జరిగింది కోహెడ గ్రామంలో అక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు అబ్దులాపూర్ మెట్ మండలం కోయిడా గ్రామంలో వరుసగా రోజు విడిచి రోజు ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతుంది రాకేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలు కూడా ఆత్మహత్య చేసుకున్నారు ప్రస్తుతం రాకేష్ తల్లి ఉంది ఒకసారి మాట్లాడదాం ఏం జరిగిందమ్మా అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు మీ కొడుకు ఏం లేదు సార్ పని కోతాడు అనుకున్నా పని కోతలేడు పైసలు తెచ్చేసాడు ఎట్లా వెళ్తారా పూట కష్టం చేయరా అన్న గింతే మాట ఇంక కొట్టలే తిట్టలే నేను గిది జరిగింది అంతే సెటర్లో పండుకొని లేస్తాడు దోస్తులు వస్తారు పండుకోరు అందులో పండుకుని అనుకున్నా సార్ నేను మీరే చూసిరా నేనే చూసిన నేను ఇండ్ల పనికోతా సార్ పొద్దున్న ఆకిలి ఉడదామని లేచిన సెటర్ కొంచెం లేచింది లేకపోతే నాకు లేవలే రాఖీ అన్న నిలబడి ఉండు పోయి ఆ తమ్ముడు నిలబడ్డా అన్న నా కొడుకు లేచి వచ్చిండు పైన మా మర్దుండు ఆయన లేపి వచ్చి షట్టర్ తీసే వరకు
వేసుకుండు ఇంతే జరిగి. అంటే ఈ ఊరికి చెందిన అమ్మాయి, ఒక అమ్మాయి చనిపోయింది, ఆ చావుకు పోయి వచ్చి తర్వాత ఆత్మహత్య చేసుకున్నా అంటారు కదా, ఏమైంది? మన గొడవలు అయినాయా మీకు? ఏమో సార్ తెలియదు నాకైతే. నేను పొద్దుగల 5:30 బస్సు పనికి పోతా అంబర్పేటలకు. నేను పని చేసి వచ్చి ఇంట్లోనే ఉంటా. ఏ గొడవలు అనేది తెలియదు నాకు. రాకేష్ అన్నున్నాడు, ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది ఆ రోజు అసలు? మీ తమ్ముడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి? మనకు ఆ రీజన్ తెలియదు అన్న. కాకపోతే సంథింగ్ ఇక చిన్న చిన్న ఏమన్నదో మమ్మీ, ఇక సంథింగ్ ఇక డ్యూటీ మ్యాటర్లోనే మాట్లాడవచ్చు. షాప్లో అంత అన్నట్టు షాప్లోకి వెళ్ళిపోయాను. నేను కూడా షాప్లోనే వండిన అనుకున్నాను. మమ్మీ మార్నింగ్ లేపే వరకు అట్లా అయిపోయింది. అంటే రాకేష్ క్లాస్మేట్స్లు కూడా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అసలు వాళ్ళు ఎందుకు చేసుకున్నారు, ఈయన ఎందుకు ఆత్మహత్య? అదైతే రీజన్ తెలియదు. తమ్ముని కన్నా ముందు చనిపోయిన ఏమనేమో వేరే మ్యాటర్. కాకపోతే దానికి దీనికి అయితే ఏం సంబంధం ఉంటుంది. అంటే ఎప్పుడైనా గొడవలు అయినాయా వారికి వీరికి? ఏం జరిగింది అసలు? ఒకే ఊర్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే గొడవలు అయితే ఏం లేవు అన్న, ఏం లేవు. ఏమైనా మాట్లాడేవాడా మీ తమ్ముడు? మరి ఏమైనా చెప్పిండా మీకు అంతకుముందు కానీ? ఏం చెప్పాలి అన్న మనకి. ఏం చేస్తుంటాడు రాకేష్? ఇప్పుడైతే క్రెడిట్ కార్డులో దాంట్లో 2 months వేసిండే. తర్వాతకి పోతుండే తెలియదు, ఖాళీగానే ఇంటికాడ ఉండే. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, చెప్పండి అమ్మా ఏం జరిగింది అసలు? ఏమైందమ్మా? ఏం జరిగింది మాకు తెలియదు సారు. బాబు ఇక వచ్చిండు, ఇక అమ్మతోటే ఇక ఏం మాట్లాడకుండా ఇక బుజ్జి తినమన్నది. అమ్మ నేను పోయి అందులో షటర్లో వండుకుంటా అంటే పెద్దోడు అందులో డిక్రిషన్ చేసుకుంటాడు, షాపు అద్దెకి తీసుకుండు కిరాయికి. అందులోకి వెళ్ళిపోయి ఆయన ఏదైనా చిన్న చిన్న డిన్నర్లు అవి అయితే చేసుకుంటాడు. ఇక అందులో పోయి అన్న తిన్నాడు, ఈయనే పండుకోరని వాళ్ళ అమ్మ అన్నది అంట. ఇక నేను ఎప్పట్లాక వండుకుంటాడని వాళ్ళ అమ్మ గమ్మున ఊక్కుంది సార్. ఇక అందులోనే గంతవరకే జరిగింది సార్. ఇక పొద్దుగాల గట్ల అయితేనే ఇక అందరం పోయినాం సార్. అంటే ఆయన క్లాస్మేట్లు ఇద్దరు అమ్మాయిలు కూడా ఆత్మహత్య? అది మనకు సంబంధం లేదు సార్. మన బాబు మనకు ఏ గొడవ అది అక్కడిది ఇక్కడిది ఏ సంబంధం లేదు మాకు. దానికి సంబంధించింది ఏం లేదు. ఇక మా బాబుది గంతవరకే, మా బాబుది తెలుసు, మా బాబు గంతవరకే చేసిండు ఇక. అయితే రాకేష్ తో పాటే చదువుకున్న శ్రీజ, మరొక అమ్మాయి కూడా ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. శ్రీజ చనిపోయిన తర్వాత రాకేష్ ఇంటికి వచ్చి ఆ తర్వాత తల్లితో మాట్లాడిన తర్వాత షాప్లోకి వెళ్ళి పడుకుంటానని చెప్పేసి ఆ తర్వాత ఉదయం లేచి చూసేసరికి విగత జీవుడిగా కనిపించినట్టు చెప్తున్నారు. ఆయన కూడా ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రాకేష్ చనిపోయిన తర్వాత మరొక అమ్మాయి, ఆయన క్లాస్మేట్కి సంబంధించిన అమ్మాయి, ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అసలు కోయిడా గ్రామంలో ముగ్గురు చిన్న వయసులోనే, అంటే ఇంత కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు, అసలు ఈ వయసులో ఆత్మహత్య ముగ్గురు చేసుకున్నారు, అసలు కారణాలు తెలియవు అని చెప్పేసి ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కోయిడా గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఒకరి తర్వాత ఒకరు 3 రోజులుగా ఆత్మహత్యలు చేసుకోవడంతో ఈరోజు శ్రీజ ఫ్రెండ్ మరొక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె అంత్యక్రియలు కూడా ఈరోజు చేస్తున్నారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆత్మహత్య గల కారణాలు ఏంటి, ఎందుకు ముగ్గురు ఒకే క్లాస్మేట్కి చెందిన రాకేష్తో పాటు ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారనే దానికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.